చింత చచ్చినా పులుపు చావలేదని అంటారు. అంటే చింత చచ్చినా పులుపు చావకపోవడం ఏంటనేది ఈ వీడియో మొత్తం చూడండి. అంటే మనం ఎంతో గౌరవంగా, ఎంతో ఇష్టంగా భిన్నత్వంలో ఏకత్వం అంటూ మన భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసిమెలిసి బతుకుతారు. ఎక్కడ విభేదాలు రావు. భిన్నత్వంలో ఏకత్వం అంటేనే అదనమాట మీనింగ్ అది. అలాంటి భారతదేశంలో, ఇంత స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా సరే విచ్చలవిడిగా ఎవరి మనోభావాలైనా దెబ్బతీయచ్చు, ఏ ప్రాంత ప్రజలనైనా విమర్శించేయచ్చు అనే సంస్కృతిని పైకి లేపి రౌడీ రాజకీయాన్ని తీసుకొచ్చి గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని హింసించి పీడిస్తే ప్రజలు ఇచ్చిన రిజల్ట్ 11. 151 నుంచి 11కు పడిపోయింది. 175కి 175 గెలుస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను చింత చచ్చినా పులుపు చావలేదు అని ఎందుకు చెప్తున్నానంటే, వైసీపీకి 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాం మనం అని చెప్పి ఈ రోజు కూడా తెలియకపోవడం గమనార్హం. ఇంకా వీళ్ళకి చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇంకా అధికారం మదంతో ఇంకా మనమే అధికారంలో ఉన్నాం అనే భ్రమలో వీళ్ళు బతుకుతున్నారు. ఏదైనా అనేయచ్చు, ప్రజలు మనం చూసి భయపడతారు, రియాక్ట్ అవ్వరు, వ్యతిరేకత రాదు మనకి, మన ఇష్టానుసారంగా ఎవరినైనా విమర్శించవచ్చు, దేన్నైనా ఈజీగా అబాండం వేయచ్చు, దేన్నైనా సరే మనం చిత్రీకరించేయచ్చు. అంటే రీసెంట్గా కృష్ణరాజు అనే ఒక ఎనలిస్ట్, ఆయన ఒక ఎడిటర్ అంట, ఏదో పత్రికా సోదరులందరికీ కూడా ఏదో ప్రెసిడెంట్ అంట, ఎడిటర్ అంట. ఆయన ఎప్పుడు చూసినా సాక్షి ఛానల్లో తప్ప వేరే ఛానల్ వాళ్ళు పిలవరు. ఎందుకంటే ఆయన ఎడిటరో కాదో, సాక్షి ఎడిటరో అందరికీ తెలుసు కదా. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి? విషం కక్కడం కూటమి ప్రభుత్వం. అలా కక్కే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ కృష్ణరాజు ఉన్నాడు. ఈ కృష్ణరాజు అనే అతను ఇంకో అతను చూస్తే కొమ్మినేని శ్రీనివాస్. అంటే మేకప్, చచ్చిపోయిన శవానికి మేకప్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు. ఆడి మేకప్ తీస్తే నిజంగా 2 కిలోలు 3 కిలోలు మేకప్ అవుతుంది ఆడి కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడికి. వాడు ఎకిలి నవ్వులు, వాడు ఎకిలి చేష్టలు, వాడు పెట్టే డిబేట్లు నిజంగా ఒక కులాలని, మతాలని, ప్రాంతాలని, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగానే ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా వెకిలి నవ్వులు నవ్వుతాడు. అరే నువ్వు చేసే తప్పు, నువ్వు మాట్లాడే తప్పు అని చెప్పి కనీసం ఆ డిబేట్ కండక్ట్ చేసేది వాడే కాబట్టి వాడు చెప్పను కూడా చెప్పడం. వాడు వీడు అంటున్నారని చెప్పేసి కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు, తప్పని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మితి మీరిపోయి శృతి మించిపోయారు కాబట్టి మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో వీళ్ళ డిబేట్ దేనికి పెట్టారు అని అంటే, రాజధాని అమరావతిని ఉద్దేశించి పర్యావరణ దినోత్సవం ఒకటి జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఇంకా కొంతమంది అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ చేసిన ప్రోగ్రాంలో అంటే రాజధానిలో మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని రక్షించండి అని మంచి మాటలే చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా పరదాలు కట్టుకున్నప్పుడల్లా చెట్లు నరుక్కుంటా పోండి, ఎక్కడికక్కడ ఆక్రమించి చెట్లు నరికేయండి, లేఅవుట్లు వేసి స్థలాలు అమ్మేయండి, మనం ఒక రాజధాని 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని దోచేయండి, రౌడీ రాజకీయం చేయండి, 50 ఇళ్ళకో వాలంటీర్ నెట్టి నోరు మూపించండి, పోలీసులతో బెదిరించండి అని చెప్పి రౌడీ రాజకీయాన్ని అయితే ఎక్కడ చేయమని చెప్పలేదు. వాళ్ళు చెప్పిన దానిలో ఏంటంటే చెట్లు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి, ఈ రాజధాని దేవతల రాజధాని అని సంబోధించారు. మనం ఎప్పుడైనా ఒక రాజధాని అంటే, ఒక రాజధాని అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పరిశ్రమలు పెరుగుతాయి, ఐటీ కంపెనీలు పెరుగుతాయి. ఇలాంటివన్నీ పెరగడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువత వచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పొంది చుట్టుపక్కల కూడా ఇన్కమ్ సోర్సు, తమంతట తామే ఇన్కమ్ సోర్స్ సృష్టించుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి ప్రజలకు కూడా. సో అంటే ఇప్పుడు దేవుడు ఏదైనా వరం ఇస్తే దాన్ని మనం దేవాలయానికి వెళ్తాం, అక్కడ ఏదన్నా ఎందుకు వెళ్తాం? మనం మొర చెప్పుకోవడానికి వెళ్తాం. అలాగే అక్కడ నెరవేరుతున్నాయి అంటే ఈ రాజధాని కూడా ఒక దేవతల రాజధాని అని చెప్పేసి సంబోధించడాన్ని తప్పుపట్టలేవు. దీని మీద డిబేట్ పెట్టి అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని చెప్పి డైరెక్ట్గా అనేసాడు ఈయన ఎంత ఈజీగా. ఈయన అనేస్తుంటే ఆ అనలిస్ట్ అంటాడు నువ్వు మాట్లాడే తప్పు అని చెప్పి ఖండించడం మానేసి ఆ అనలిస్ట్ అంటాడు మీ మీద కేసులు పెడతారేమో, మిమ్మల్ని బొక్కలో వేస్తారేమో. పెట్టరా మరి ఎంత డైరెక్ట్గా ఇలాగా మాట్లాడితే? అంటే ఒక విషయం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ సాక్షి ఛానల్ ఓనరు, CEO ఎవరైతే ఉన్నారో భారతీ రెడ్డి గారు, ఆవిడ ఎక్కడ ఉంటున్నారు? విజయవాడ తాడేపల్లిలో. తాడేపల్లి అంటే ఏంటి? అది అమరావతి రాజధాని ఏరియా కాదా? రాజధాని ఏరియానే వస్తుంది కదా తాడేపల్లి అంటే. క్రోర్ క్యాపిటల్కి మధ్యలో ఉన్న తాడేపల్లి క్రోర్ ఏరియా అది. అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కూడా వీళ్ళు అన్నట్టే కదా. ఈ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే కృష్ణరాజు ఉన్నాడో ఆయన విజయవాడ వ్యక్తి.
ఆయన సొంతూరునే ఆయన ఇలాగ వేశ్యల రాజధాని అనేది, వేశ్యలు ఎక్కువ ఉంటారు ఇక్కడ అని చెప్పేసి చిత్రీకరించాడు. అసలు ఆయన ఈజీగా అనడానికి ఏదో సర్వే ఆయన చేసినట్టు, ఆయన చిత్రీకరించినట్టు, ఈ సాక్షి టీవీ సర్వే చేసినట్టు చెప్తున్నారు కదా. అసలు విషయానికి వస్తే ఒక సర్వే జరిగింది, ఇండియా మొత్తంలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే చేసింది ఎందుకు చేశారంటే, అంటే ఏ ఏ జిల్లాల్లో, అంటే ఇండియా మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా చూసుకుంటే ఏ డిస్టిక్లో ఎక్కువ మంది వేశ్యలు ఉంటున్నారు, ఏ డిస్టిక్ ఇలాంటి వేశ్య వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు, వాళ్ళ అంటే వేశ్య వృత్తిలోకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారంటే ఫ్యామిలీలు తప్పని పరిస్థితి, గతి లేని పరిస్థితి, అటు పనులు లేక, అటు పని చెయ్యలేక, లేకపోతే అప్పుల బాధలు తట్టుకోలేక, లేకపోతే ఈజీ మనీ కోసం కొంతమంది ఇలాగ ఆ వృత్తిలోకి వెళ్తారు. ఆ వృత్తిలోకి వెళ్ళిన వాళ్ళని, అలాంటి వాళ్ళు ఎక్కువ ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాల అధికారులకి, సంబంధిత అధికారులకి నివేదిక ఇచ్చి, ఒక నేషనల్ సర్వేలో ఏమొచ్చిందంటే ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఎయిడ్స్కి అని చెప్పేసి ఒక నేషనల్ సర్వేలో ఇంతవరకు గతంలో వచ్చిందని మనం చూసాం. సో ఎయిడ్స్ని తగ్గించాలంటే ఇలాంటి ఒక సర్వే చేసి ఇండియా మొత్తం ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు, దాని ద్వారా నివేదిక వస్తే వాళ్ళకి అవగాహన కల్పించి, వాళ్ళకు కొంత కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాగ ఎయిడ్స్ని తగ్గించే క్రమంలో మన భారతదేశం సెకండ్ ప్లేస్ ఎయిడ్స్లో ఉందని కాకోకుండా ఏదో కొద్ది గొప్ప ఉందని చెప్పేసి మనం సెకండ్ ప్లేస్లో అలాంటి వాటిలో పోటీ పడకూడదు, తగ్గించాలి భారతదేశంలో అని చెప్పి భారతదేశం మొత్తం కూడా సర్వే చేశారు. ఆ సర్వేలో మన ఆంధ్రప్రదేశ్ వచ్చి 6వ స్థానంలో ఉంది, తెలంగాణ వచ్చి 7, 8వ స్థానంలోనూ తెలంగాణ ఉంది. సో ఇక్కడ జరిగిన సర్వేలో ఈ 6వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి ఫస్ట్ మొదటి స్థానంలో ఉందని చెప్పో, లేకపోతే వేశ్యలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోనే ఉన్నారని చెప్పో ఈయన చిత్రీకరిస్తున్నారు. అసలు చేసిన సర్వేలో జిల్లాల వారీగా, అంటే హైవేలు ఉంటాయి కదా, హైవేలు పక్కన లారీలు చాలా రోజుల తరబడి, నెలల తరబడి లారీలు వర్కర్స్ వీళ్ళంతా కూడా లారీల్లోనే జర్నీ చేస్తూ ఉంటారు. అలాంటి హైవేలు ఉన్న ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల మీదుగా హైవేలు ఉన్నాయి. ఆ జిల్లాల మీదుగా హైవేల మీద వెళ్తున్నప్పుడు ఈ వర్కర్స్ అనేది ఎక్కువ వాళ్ళకి కనపడితే వాళ్ళ సర్వే ప్రకారం అవి మట్టికి వాళ్ళు రాసుకుని, అది ఒక మనం ఆ సర్వేని తప్పు పట్టలేము, అలాగని ఆ సర్వే కరెక్ట్ అని కూడా చెప్పలేం. అలాంటి సర్వేని పట్టుకొచ్చి దాన్ని ఒక ఆంధ్రుడు అయ్యుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అంటేనే వేశ్య వృత్తి, ఒక రాజధాని, ఇప్పుడు రాజధాని డెవలప్ అవుతుంది, ఎంతోమంది ఇన్వెస్టర్లు వస్తున్నారు, రాజధాని ఏరియాలో ఎన్నో కాలేజెస్ పెరుగుతున్నాయి, పిల్లలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు విజయవాడ చుట్టుపక్కల ఏరియాలు తప్ప కాలేజెస్, మంచి కాలేజెస్ లేవు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా. వెళ్తే వైజాగ్ వెళ్ళాలి, లేకపోతే ఇటు విజయవాడ వెళ్ళాలి. సో పంపుతున్నారు, ఇంత పిల్లలను పంపించి చదివించుకుంటాం, ఆ ఏరియా ఎలాంటిదా అని చెప్పేసి పేరెంట్స్ భయపడతారు కదా మిగతా జిల్లాల వాళ్ళు ఈయన ఇలా కామెంట్ చేయడం వల్ల. అసలు వాస్తవం లేనిదాన్ని ఈయన ఎలా కామెంట్ చేస్తాడో. అసలు చేసిన సర్వేలో నేను చెప్పినట్టు హైవేల మీద వెళ్తున్నప్పుడు జరిగిన సర్వే ప్రకారం అక్కడ ఈ జిల్లాలో ఎంతో మంది ఉన్నారని పర్సంటేజ్ వైజ్ వస్తే, ఆ పర్సంటేజ్ వైజ్ కూడా ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ 6వ ప్లేస్లో ఉంది, తెలంగాణ అయితే 7, 8వ ప్లేస్లో తెలంగాణ ఉంది, మనకన్నా ఇంకా తక్కువలో తెలంగాణ ఉంది. సో దీన్ని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, అందులో అమరావతి మొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఈయన మాట్లాడితే కనీసం ఇప్పటికి 40 గంటలు అవుతుంది, 48 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈయన సాక్షి ఛానల్లో మాట్లాడిన డిబేట్ కోసం సాక్షి యాజమాన్యం కానీ, భారతీ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పు అయిపోయింది, మేము తప్పుగా మాట్లాడాం, లైవ్ డిబేట్ ఎలాంటివి కండక్ట్ చేయడం తప్పు అని చెప్పి ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది తప్పు. ఎందుకనంటే మన ఇప్పుడు చెడు చెవులో చెప్పాలి, మంచి పబ్లిక్లో చెప్పాలి అని అంటారు. అలాగా చెడు ఏదన్నా ఉంటే మంచి చెవులో చెప్పుకోవాలి తప్ప పబ్లిక్లో ఎలా చెప్తారు? ఇది ఇండియా నేషనల్ వైజ్ చూసుకుంటే ఇండియా సెకండ్ ప్లేస్ ఎయిడ్స్లో ఉందని చెప్పి, ఇండియాలో నేషనల్ వైజ్ సెకండ్ ప్లేస్లో ఉండడం కాదు, ఇండియాలో ఎయిడ్స్ అనేది లేకుండా చేయాలని నేషనల్ సర్వే చేసిన తర్వాత ఇండియా వైజ్ సర్వేలో ఇలాగ రాష్ట్రాల వైజ్ సర్వే చేశారు. అది కూడా హైవేలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు బట్టి చేసిన సర్వేలో ఇలా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పర్సంటేజ్ తీసుకొచ్చి సెకండ్ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పి మాట్లాడారు అంటే ఒక విధంగా ఉంటుంది. కానీ దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు కాదే. మరి గత 5 సంవత్సరాలు వైసీపీనే అధికారంలో ఉంది. మరి ఇప్పుడు ఉన్న తాడేపల్లి అమరావతి ఏరియా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న ఏరియా గురించే కదా మీరు మాట్లాడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కూడా అన్నట్టే కదా మీరు. అంటే ఇది సభ్య సమాజం తలదించుకోవాలి. అసలు మీరు మాట్లాడిందే తప్పు అంటే ఇంకా తప్పుల్లో తప్పులు ఇంకా మీరు చేసుకుంటా పోవడం, ఈ 48 గంటలైనా సారీ చెప్పకపోవడం,
తప్పును ఒప్పుకోకపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క పౌరుడు, ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఖండించాలి. ఇది ఆంధ్రప్రదేశ్గానే కాదు, ఇంత నీచంగా మనం పుట్టిన నేల, మన చుట్టూ అభివృద్ధి జరుగుతున్న నేలని ఒక దేవతల రాజధాని అమరావతి అని ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలా మాట్లాడి వేశ్యల రాజధాని అది దేవతల రాజధాని కాదు అని మాట్లాడిన ఈ కృష్ణంరాజు అనే వ్యక్తిని, ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తిని పబ్లిక్లో ఎక్కడ కనపడిన ప్రజలు చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి వచ్చింది. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా ఒక దేవతల రాజధాని అని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా దానికి ఆపోజిట్లో డిబేట్ పెట్టి మీరు దాన్ని బేస్ చేసుకుని డిబేట్ పెట్టినప్పుడు మీరు విమర్శించండి. ఇప్పుడు కమ్మ రాజధాని అన్నారో, లేకపోతే భ్రమరావతి అది అమరావతి కాదన్నారో, లేకపోతే అక్కడ పల్లం మునిగిపోయింది ఇంకేముందన్నారో, ఎన్నో ఫేక్ వీడియోలు సృష్టించారు, ఎంతో సృష్టించారు. కానీ అక్కడ రియల్గా చూసుకుంటే అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ భూములు ఇచ్చారు అమరావతికి. కానీ మీరేమన్నారు, కేవలం చౌదరీస్ మాత్రమే కొనేసుకుని చౌదరీస్ మాత్రమే భూములు ఇచ్చినట్టుగా చిత్రీకరించారు. కానీ అక్కడ జరిగింది వాస్తవం ఏంటంటే అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి అమరావతి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ నుంచి అమరావతి రాజధాని అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నారు. మోదీ గారు సాక్షాత్తు 2 సార్లు వచ్చి మరి మనకి పూజ చేసి అమరావతి డెవలప్ అవ్వాలని చెప్పారు. ఇంత జరిగి ఇంత అమరావతికి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, అమరావతి రూపురేఖలు దిద్దుకుంటుంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి అమరావతికి వచ్చే ఇన్వెస్టర్లను కానీ, అమరావతికి వచ్చే స్టూడెంట్స్ని కానీ, అన్ని జిల్లాల నుంచి, ఆంధ్ర తెలంగాణ కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అమరావతిలో చదివించుకోవాలి మా పిల్లలని అని చెప్పేసి పంపించే పేరెంట్స్ని కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి మనోవేదనకు గురి చేసిన ఎలాంటి వ్యక్తుల్ని కొమ్మినేని శ్రీనివాస్, అదేవిధంగా ఈ కృష్ణంరాజు అనే వ్యక్తిని కఠినమైన చర్యలు తీసుకుని సెక్షన్స్ ఏముంటాయో ఆ సెక్షన్స్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆ విధమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది గవర్నమెంట్కి, హక్కు కూడా అది. ఎందుకంటే తప్పు ఒకరు చేసినప్పుడు ఖండించకపోతే ప్రభుత్వం ఇదే తప్పు ఇంకొకటి చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా తెనాలి ఇన్సిడెంట్ చూసాం మనం. తప్పు చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు, పోలీస్ కానిస్టేబుల్ మీద చేస్తే ఎలా ఉంటుంది అనేది లైవ్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కడికి కూడా రాష్ట్రంలో ఈరోజు లిటరల్లీ ఉచ్చగార్చుకుంటున్నారు. ఏ పోలీస్ కానిస్టేబుల్ వచ్చినా, హోంగార్డ్ వచ్చినా కూడా మర్యాదగా మాట్లాడి సమాధానం చెప్తారు. అలాంటి ఇన్సిడెంట్ సేమ్ ఇలాగే రాజధాని మీద కామెంట్ చేసింది కాదు ఇది. యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మహిళల మీద చేసిన కామెంట్గా తీసుకుని దీన్ని తగు చర్యలు తీసుకుని తగు సెక్షన్లో వీళ్ళ మీద బనాయించి లోపలేసి శిక్ష వేసి వీళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జై జనసేన, జై హింద్.